కూలీ చెమటకు గౌరవం ఇవ్వాలని ప్రపంచం గట్టిగా అరచిన రోజు మేడే. పండగ కాదు, పోరాటానికి నిలిచిన గుర్తు. ఇది ఒక రోజు కాదు, ఒక దీర్ఘ చరిత్ర. ఒక మనిషి రోజుకు 16 గంటలు పనిచేశాడు. శరీరం విరిగిపోయింది, జీవితం మెల్లగా తరిగిపోయింది. కానీ జీతం మాత్రం ఎక్కడా పెరగలేదు. అక్కడే పుట్టింది ఒక ఆలోచన, ఈ ప్రపంచాన్ని నడిపేది. ధనం కాదు, కూలీ చేతులు. అదే కార్ల్ మార్క్స్ చెప్పిన నిజం. ఆయన ఒక స్పష్టమైన విషయం చెప్పాడు: నువ్వు పని చేస్తావు, నీ పని విలువతో. సొమ్ము చేసుకునేది వేరొకడు. అదే దోపిడీ. ఇది గత కాలానికి మాత్రమే చెందినది కాదు, ఇది ఈ రోజు జరుగుతోంది. మీ ఆఫీస్లో జరుగుతోంది, మీ ఫ్యాక్టరీలో జరుగుతోంది. మీరు సాఫ్ట్వేర్ లో కూర్చున్నా, ఫ్యాక్టరీలో నిలబడ్డా మీరు కూలీయే. పేరు మారింది, వ్యవస్థ మాత్రం మారలేదు. కార్పొరేట్ అంటే ఏమిటి? అది కేవలం ఒక పెద్ద భవనం కాదు, ఒక వ్యవస్థ. అందులో వేల మంది మనుషులుంటారు. ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని అమ్ముకుంటారు. రోజుకు 8 గంటలు పని, కొన్నిసార్లు అది 10-12 గంటల వరకు పెరుగుతుంది. మీకు దక్కేది జీతం, వాళ్లకు దక్కేది లాభం. ఆ లాభం ఎక్కడి నుండి వస్తుంది? మీ శ్రమ నుండే వస్తుంది. మీరు చేసిన పని విలువ కంటే మీకిచ్చే జీతం తక్కువగా ఉంటుంది. మిగిలిన విలువే లాభంగా మారుతుంది. దీనినే కార్ల్ మార్క్స్ సర్ప్లస్ వాల్యూ అని అన్నాడు. సాధారణంగా చెప్పాలంటే మీ అదనపు శ్రమ వాళ్ళ సంపదగా మారుతుంది. 1886లో అమెరికాలో కార్మికులు ఒక పెద్ద పోరాటం ప్రారంభించారు. 8 గంటలు పని చాలు అని వాళ్ళు గట్టిగా అడిగారు. అప్పటి వరకు వాళ్ళు రోజుకు 16 గంటలు పని చేసేవారు. అప్పుడు పుట్టింది ఒక నినాదం: 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు మన జీవితానికి. ఆ పోరాటం సులభం కాదు. రక్తం పారింది, ప్రాణాలు పోయాయి. అదే పోరాటం మేడేగా నిలిచింది. ఈ రోజు మనం చూస్తున్నాం 8 గంటల పని వెనుక అది ఒక త్యాగ చరిత్ర. కానీ నేడు మేడే అంటే ఒక సెలవు రోజు మాత్రమే అయిపోయింది. ఒక రోజు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు నుంచి మళ్ళీ 10-12 గంటల పని. ఆ పోరాటం ఎందుకు జరిగిందో, ఆ నినాదం వెనుక ఉన్న బాధ ఏమిటో మనమే మర్చిపోయాం. మేడే అంటే సెలవు కాదు, మేడే అంటే గుర్తు చేసుకోవడం. మేడే అంటే మేల్కొనడం. మీరు కార్పొరేట్ లో పనిచేస్తున్నారు, కానీ మీరు కేవలం ఉద్యోగులు కాదు. మీ శ్రమతోనే వ్యవస్థ నడుస్తోంది. మీ శ్రమకు తగిన జీతం పొందటం మీ హక్కు.